హైదరాబాద్ లోని ఒకే ఒక ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజ్ లో హౌస్ సర్జన్లు చేస్తున్న 13వ రోజు నిరసనలో భాగంగా రామంతపూర్ లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ సర్జన్లు మాట్లాడుతూ 2014 జీవో ప్రకారం స్టైఫండ్ పెంచలేదని ఆరోపించారు. గత 7 నెలల నుండి స్టైఫండ్ ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక తాము విధులను బహిష్కరించామని అన్నారు. హౌస్ సర్జన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 2 నెలలకు ఒకసారి 15% స్టైఫండ్ పెంచుతామని చెప్పి మాట తప్పిందని ధ్వజమెత్తారు. Justice! 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 Our right! Justice! 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 We want justice! We want justice! We want justice! We want justice! మేము ఇక్కడ స్ట్రైక్ చేసేది మెయిన్లీ 2 పాయింట్స్ కోసము. ఒకటి స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ కోసము, ఇంకొకటి రెగ్యులరైజేషన్ కోసం. ఎన్హాన్స్మెంట్ అంటే గవర్నమెంట్ 2014లో ఒక జియో పాస్ చేసింది. ఆ జియో ప్రకారము ఆయుష్ వాళ్ళకు కూడా అల్లోపతితో పాటు ఎవ్రీ 2 ఇయర్స్కి 15% హైక్ ఉంటుందని చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏ హైక్ మాకు లేదు. సో ఆ ఎన్హాన్స్మెంట్ మాకు ఇప్పుడు ఖచ్చితంగా అవ్వాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు రెగ్యులరైజేషన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31st ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే ఇప్పటి వరకు మాకు సింగిల్ రూపీ కూడా రాలేదు. అంటే 7 మంత్స్ అయింది. 7 మంత్స్ వరకు 1 రూపీ కూడా రాలేదు. కాబట్టి మాకు ఇలా అయితే ఇబ్బంది అవుతుంది. సో మాకు రెగ్యులరైజేషన్ ఒకటి అవ్వాలి. ఈ 2 పాయింట్స్ మెయిన్ మేము స్ట్రైక్ చేసేవి. మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రతి ఒక్కదాన్ని మేము సక్సెస్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఆయుష్ గ్రామ్ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా రన్ చేసి. నేను ఇక్కడ పీజీ విద్యార్థిని. ఈ జరుగుతున్న స్టైఫండ్ ఇది 13వ రోజు. మేము ప్రతిరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అందరికీ మేము ట్యాగ్ చేసుకుంటా మా ప్రాబ్లం అనేది ట్విట్టర్ ద్వారా కూడా తెలుసుకుంటున్నామని చిన్న ట్వీట్లకు రిప్లై ఇచ్చే మన గౌరవనీయులు కేటీఆర్ గారు ఇంత 100 మంది రిప్లై ఇస్తున్నా కానీ ఏం పెడుతున్నా కానీ దానికి ఎటువంటి రిప్లై లేదండి. రోజు కొన్ని 100 హ్యాష్ ట్యాగ్లు వెళ్తున్నాయి, కొన్ని 100 మెసేజ్లు వెళ్తున్నాయండి. కనీసం ఇంత మమ్మల్ని అసహించుకోవద్దు, ఇంతగానో మమ్మల్ని ఇగ్నోర్ చేయొద్దు. ప్లీజ్ మా ప్రాబ్లమ్ని కూడా దయచేసి అర్థం చేసుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. 13th డే ర్యాలీ జరగబట్టింది. ఎందుకంటే ఇదంతా జనాలకి ఇంకా లీడర్స్కి మేము ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకి తెలియాలి. ఈరోజు పీజీస్ కానీ యూజీస్కి కానీ స్టైఫండ్ అనేది సరిగ్గా రావట్లేదు. దాంతోడు ఇవ్వడం కూడా హైక్ కూడా ఇవ్వట్లేదు. యూజీస్కి ఇంటర్న్స్కి మాత్రం వాళ్ళకి ఎంత స్టైఫండ్ వస్తుందంటే 10,500 వస్తుంది. పీజీస్కి మాత్రం 23,000, 26,000, 25,000 అంతే వస్తుంది. గత 8 ఇయర్స్గా 2014 నుంచి 15% హైక్ ఉండాలి. కానీ ఆ 15% హైక్ అనేది లేనే లేదు. ఎవ్రీ 2 ఇయర్స్కి హైక్ పెంచాలి. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మాది ఎలా ఉన్నది, ఈ 23,000 తోటి ఎలా బతుకుతారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. మా లైఫ్ మాది ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ లైఫ్. ఇప్పుడు మేము 25 ఇయర్స్, అందరూ పీజీస్ కానీ యూజీస్ కానీ అందరు 25 to 30 మధ్యలో ఉన్నారు. సో వాళ్ళు ఎలా బతుకుతారు, ఈ అమౌంట్ తోటి ఎలా బతుకుతారు? నమస్కారం అండి. మేము ఇక్కడ రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో పనిచేస్తూ విద్యను అభ్యసిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ హౌస్ సర్జన్స్ డాక్టర్స్ అండి. మా ఇష్యూ ఏంటి అని అంటే గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసినటువంటి స్టైఫండ్ హైక్ విషయం అనేది దాంట్లో ఎలాంటి చొరవ చూపకపోవడము. 8 సంవత్సరాలుగా ఏదైతే మేము స్టైఫండ్ తీసుకుంటున్నామో ఈ రోజు కూడా మేము అదే స్టైఫండ్ తీసుకోవడము. హౌస్ సర్జన్స్ 10,000తో, పీజీ స్టూడెంట్స్ అయినా మేము 23, 25, 26,000తో మేము ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేయడం, మా వృత్తి నిర్వర్తించడము అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే 8 సంవత్సరాల క్రితము మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ మనకు ప్రతి 2 సంవత్సరాలకు 15% హైక్తో మాకు స్టైఫండ్ పెంచుతామని చెప్పేసి జియోలు రిలీజ్ చేశాయండి. చేసిన ప్రకారంగానే మేము అడుగుతున్నాము. వాళ్ళు ఏంటి అని అంటే జియోలు రిలీజ్ అయినా కూడా వాటిని ఎలాంటి ఇంప్లిమెంటేషన్కి నోచుకోకుండా